నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఏ ఆధారం లేకుండా దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ షాపూర్ నగర్ ప్రధాన రహదారి రంగభుజంగా సర్కిల్ దగ్గర రోడ్డు పక్కన జీవిస్తున్న కుటుంబానికి రహదారి విస్తరణలో ప్లాస్టిక్ కవర్ల గుడిసె కూడా తొలగించి దాదాపు నెల రోజులు కావస్తున్న సామాన్లపై ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని తన ముగ్గురు పిల్లలతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదని, తన భర్త అనారోగ్యంతో ఇదే రోడ్డు పక్క గుడిసెలో 5 సంవత్సరాల క్రితం చనిపోయిన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న తనకు పెన్షన్ రాలేదని, ఉండడానికి ఇల్లు కావాలని ఆధార్ కార్డు, ఓటర్ కార్డు జత చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ నిరుపేద కుటుంబానికి ఇవ్వలేదని సిపిఎం పార్టీ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలకాని లక్ష్మణ్ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ నరసింహ గారిని కలిసి ఆ కుటుంబానికి ఇల్లు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. आधार कार्ड है आपको? इसमें है आधार कार्ड, वोटर कार्ड भी है, दोनों है, कुछ भी वोटर डाले, हाथ डाले, सब डाले, हाथ बता दो, हाथ डालेंगे वो ऐसे एक बच्ची है, जवान बच्ची है, शादी की दो मर्द बच्चे हैं और बच्चे बरसात के जगह पूरे पैसे डाले మరి వేసుకోకపోతే ఎట్లున్నామంటే ఏమన్నారు? ఇట్లానే ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్పట్లేదా? ఏం చెప్తలేము. ఫోటో